ఈ తరం వారికి తెలిసిందేమిటంటే అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్ధాన్ని స్వీకరించారు అని. బిఆర్ అంబేద్కర్ ప్రకారం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి నిజమైన ముస్లింలను ఎన్నటికీ ఇస్లాం అనుమతించదు. హిందూ ధర్మం మీద ఎంత విషం కక్కాలో గత 75 సంవత్సరాలుగా కక్కుతూనే ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకానికి ఇచ్చిన ప్రచారంలో కనీసం 1% కూడా పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకానికి కల్పించలేదు. ఇస్లాంని తీవ్రంగా విమర్శించారు కాబట్టి ఈ సెక్యులర్ మేధావులు ఆ పుస్తకం బయటకు రానికుండా జాగ్రత్త పడ్డారు. ఒక దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు అది దార్ ఉల్ ఇస్లాం. అదే దేశంలో ముస్లింలు నివసిస్తున్నారు, కానీ ఆ దేశ పాలకులు వారు కాదు. దానినే దార్ ఉల్ హర్బ్ అంటారు. బానిసత్వం అనేది చాలా వరకు ఇస్లాం మరియు ఇస్లామిక్ దేశాల నుండి తీసుకోబడింది. అంబేద్కర్ గారికి హిందూ ధర్మం నచ్చలేదు, దానిలో వివక్ష నచ్చలేదు. బౌద్ధం స్వీకరించారు అని పదే పదే చెప్పే మేధావులు క్రిస్టియానిటీని కానీ ఇస్లాంని కానీ ఎందుకు స్వీకరించలేదో అనే విషయాన్ని పెద్దగా చర్చలోకి రానికుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని నలుగురితో షేర్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను పుల్లూరు లోకేష్ వర్మ. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. ఈ తరం వారికి తెలిసిందేమిటంటే అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్ధాన్ని స్వీకరించారు అని. నిజమే, హిందూ ధర్మంలో అంటరానితనం, కుల వివక్షతను అంబేద్కర్ గారు గట్టిగా విమర్శించారు. అందుకే ఆయన మాటలను అడ్డు పెట్టుకొని హిందూ ధర్మ ద్వేషులు, ముఖ్యంగా వామపక్ష మేధావులు, మత మార్పిడి ముఠాలు హిందూ ధర్మం మీద ఎంత విషం కక్కాలో గత 75 సంవత్సరాలుగా కక్కుతూనే ఉన్నారు. అంబేద్కర్ గారికి హిందూ ధర్మం నచ్చలేదు, దానిలో వివక్ష నచ్చలేదు. బౌద్ధం స్వీకరించారు అని పదే పదే చెప్పే మేధావులు, మత మార్పిడి ముఠాలు అదే అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అప్పటికే అతి బలమైన మరియు ధనికమైన అబ్రహామిక్ మతాలు అయిన క్రిస్టియానిటీని కానీ ఇస్లాంని కానీ ఎందుకు స్వీకరించలేదో అనే విషయాన్ని పెద్దగా చర్చలోకి రానికుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎంతో ధనం, ఎన్నో ప్రలోభాలు ఆశ చూపినా ఆయన అబ్రహామిక్ మతంలోకి పోలేదు. ఈ గడ్డ మీదే పుట్టిన బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారు అనే విషయం మీద ఈ హిందూ ద్వేష మేధావులు ఎప్పుడైనా పెద్దగా చర్చలు జరిపారా? సెమినార్లు నిర్వహించారా? పుస్తకాలు, వ్యాసాలు రాశారా? రాయలేదు. కారణం, ఈ అబ్రహామిక్ మతాలపై అంబేద్కర్ గారి అభిప్రాయాలు ఈ మేధావుల హిందూ ద్వేషం మరియు సెక్యులర్ అజెండాలకు సరిపోవు. అంబేద్కర్ గారు రాసిన అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకానికి ఇచ్చిన ప్రచారంలో కనీసం 1% కూడా పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకానికి కల్పించలేదు. ఎందుకంటే మొదటి పుస్తకం ఏఓసీలో అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని విమర్శించారు కాబట్టి దానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు విపరీత ప్రచారం కల్పించి హిందూ ధర్మాన్ని విమర్శించారు. కానీ రెండో పుస్తకం పీపీఐలో ఇస్లాంని తీవ్రంగా విమర్శించారు కాబట్టి ఈ సెక్యులర్ మేధావులు ఆ పుస్తకం బయటకు రానికుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఇంటర్నెట్ రావడం వల్ల ఈ పీపీఐ పుస్తకానికి ప్రచారం లభిస్తోంది. సరే, హిందూ ధర్మాన్ని అంబేద్కర్ గారు ఎంత ద్వేషించినా ఆయన 2 దశాబ్దాలకు పైగా పరిశీలించి ఈ దేశానికి, సంస్కృతికి అసలు ఏ మాత్రం సంబంధం లేని అబ్రహామిక్ మతాలను కాదని చివరకు
ఈ గడ్డపైనే పుట్టిన బౌద్ధాన్ని మాత్రమే స్వీకరించారు. ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయింది. దేశం మత ప్రాతిపదికన విడిపోయి 75 సంవత్సరాలు అయినా ఇంకా దేశంలో ఉన్న 2 మెజారిటీ మతస్థులు ఎందుకు ప్రశాంతంగా కలిసి జీవించలేకపోతున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారు 80 సంవత్సరాల క్రిందట ఇస్లాంపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆయన ఆనాడు చెప్పినవి నేటికి ప్రపంచంలో కనిపిస్తున్నాయా? అంబేద్కర్ పాకిస్తాన్ లేదా పార్టీషన్ అనే పుస్తకంలో ఇస్లాంపై వెలుబుచ్చిన అభిప్రాయాలు నేటి కాలంలో ఎవరైనా వెలుబుచ్చితే వారిని వెంటనే ఇస్లాం ద్వేషులుగా, అంటే ఇస్లాం ఫోబిక్ అని, హిందుత్వ వాదులు అని, సంఘ్ మతతత్వ వాదులు అని ముద్ర వేస్తున్నారు. అసలు అంబేద్కర్ గారు ఆ పుస్తకంలో ఏం రాశారో చూడండి. నెంబర్ 1, హిందూ మతం ప్రజలను విభజిస్తుందని మరియు దీనికి విరుద్ధంగా ఇస్లాం ప్రజలను ఒకరితో ఒకరిని కలుపుతుందని చెప్పబడుతోంది. కానీ అది అర్ధసత్యం మాత్రమే. ఎందుకంటే ఇస్లాం ఎంత కలుపుతుందో అంతకంటే ఎక్కువ విభజిస్తుంది. ఇస్లాం ఒక మెరుగైన సంస్థ. అది ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య చూపించే వ్యత్యాసం చాలా నిజమైనది, చాలా అనుకూలమైనది మరియు అది ఇతరులతో చాలా బాగా దూరం చేసేది. ఇస్లాం యొక్క సోదరభావం సర్వమానవ సాంస్కృతిక సోదరభావం కాదు. ఇది ముస్లింలకు మాత్రమే, ముస్లింల మధ్య మాత్రమే సోదరభావం. నిజమే, సోదరభావం ఉంది, కానీ దాని ప్రయోజనం ఆ కార్పొరేషన్లో ఉండే వారికి మాత్రమే పరిమితం. కార్పొరేషన్ వెలుపల ఉన్న వారికి ధిక్కారం మరియు శత్రుత్వం తప్ప వేరేమీ లేదు అని బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ లేదా పార్టీషన్ ఆఫ్ ఇండియాలో రాశారు. నెంబర్ 2, అలాగే అంబేద్కర్ స్థానిక స్వపరిపాలనతో ఇస్లాం యొక్క అనుకూలతలను కూడా విశదీకరించారు. ముస్లిం ఉమ్మా యొక్క ఇస్లామిక్ భావజాలాన్ని నొక్కి చెబుతూ అంబేద్కర్ ఒక ముస్లిం యొక్క విధేయత దేశంలోని అతని నివాసంపై ఆధారపడి ఉండదు, అతనికి చెందిన విశ్వాసం అయిన ఇస్లాం మీద ఆధారపడి ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ ప్రకారం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి నిజమైన ముస్లింలను ఎన్నటికీ ఇస్లాం అనుమతించదు. అలా జరగాలంటే ఇక్కడ ఇస్లాం పరిపాలనా స్థాపన తప్పనిసరి. హిందూ మెజారిటీగా ఉన్న భారత్ వారికి ఇస్లాం వ్యాపించడానికి ఒక అవకాశం. నెంబర్ 3, ఇస్లాం పట్ల తన విధేయత వల్ల ఒక ముస్లిం తను నివసిస్తున్న దేశానికి అతని యొక్క విధేయతపై ప్రశ్నకు అంబేద్కర్ గారు ఇలా రాశారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ముస్లిం పాలనలో లేని దేశంలో ముస్లిం చట్టానికి మరియు దేశ చట్టానికి మధ్య ఎక్కడ వైరుధ్యం ఉన్నా ముస్లిం చట్టం దేశ చట్టంపై విజయం సాధించాలి మరియు ముస్లిం చట్టాన్ని పాటించడంలో మరియు భూమి యొక్క చట్టాన్ని ధిక్కరించడంలో ఒక ముసల్మాన్ పౌరుడైనా లేదా సైనికుడైనా ముస్లిం క్రింద లేదా ముస్లిమేతర పాలనలో జీవించిన ఖురాన్ ఆదేశిస్తున్న ఏకైక విధేయత దేవుని పట్ల అతని ప్రవక్త పట్ల మాత్రమే. నెంబర్ 4, పవిత్ర ఖురాన్ బోధన వల్ల సుస్థిర ప్రభుత్వం ఉనికి దాదాపు అసాధ్యమని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఒక దేశం ముస్లింలకు మాతృభూమిగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కాదు అని చెప్పే ముస్లిం సిద్ధాంతాలను చూసి అంబేద్కర్ మరింత ఆందోళన చెందారు. ముస్లిం కానన్ చట్టం ప్రకారం ప్రపంచం 2 శిబిరాలుగా విభజించబడింది, దార్ ఉల్ ఇస్లాం మరియు దార్ ఉల్ హర్బ్. ఒక దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు అది దార్ ఉల్ ఇస్లాం. అదే దేశంలో ముస్లింలు నివసిస్తున్నారు, కానీ ఆ దేశ పాలకులు వారు కాదు. దానినే దార్ ఉల్ హర్బ్ అంటారు. అంతే, దార్ ఉల్ ఇస్లాం హర్బ్ని దార్ ఉల్ ఇస్లాంగా మార్చాలి అని ఆదేశం. అంటే ముస్లింల కానన్ లా ప్రకారం భారతదేశం హిందువులు మరియు ముసల్మాన్ల ఉమ్మడి మాతృభూమి కాదు. అది ముసల్మాన్ల భూమి కావచ్చు, కానీ హిందువులు మరియు ముసల్మాన్లు సమానంగా జీవించే భూమి కాకూడదు. ఇంకా చెప్పాలి అంటే అది ముస్లింల పాలనలో ఉంటే అది ముసల్మాన్ల భూమి కావచ్చు. ఒక భూమి ముస్లిమేతర శక్తికి లోబడి ఉన్న క్షణం అది ముస్లింల భూమిగా భావించబడదు. అంటే దార్ ఉల్ ఇస్లాం కాకుండా అది దార్ ఉల్ హర్బ్ అవుతుంది అని అంబేద్కర్ వివరించారు. నెంబర్ 5, అప్పట్లో కేంద్రంలో ఉండే హిందూ మెజారిటీ ప్రభుత్వానికి ముస్లిం విధేయతపై ప్రశ్నను ప్రస్తావిస్తూ అంబేద్కర్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు. ముస్లింలకు హిందూ కాఫిర్ గౌరవానికి అర్హుడు కాడు. అతను తక్కువ పుట్టుక మరియు స్థితి లేనివాడు. అందుకే ఒక కాఫిర్ పాలించే దేశం ముసల్మాన్కి దార్ ఉల్ హర్బ్. దీనిని బట్టి చూస్తే ముస్లింలు హిందూ ప్రభుత్వాన్ని గుర్తించారని నిరూపించడానికి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు అని అంబేద్కర్ గారు అన్నారు. నెంబర్ 6, ఇస్లాంలో కూడా ఉన్న కుల వ్యవస్థ యొక్క ప్రాబల్యాన్ని తెరపైకి తెచ్చిన ప్రముఖ మేధావుల్లో అంబేద్కర్ గారు మొదటివారు.
కుల వ్యవస్థ ఉంది అని హిందూ మతంపై చాలా కాలం నిందలు వేయబడింది. అయితే కుల వ్యవస్థ యొక్క ఆధిపత్యం మరియు అంటరానితనం యొక్క ఆచారం ఇస్లాంలో కూడా విస్తృతంగా ఉందని ఆయన ఎత్తి చూపారు. అష్రఫ్లు అజ్జబ్ల మధ్య సామాజిక విభజనతో ముస్లిం సమాజం చితికిపోతుందన్నారు. అష్రఫ్లు అంటే గొప్పవారు, విదేశీ పాలక వర్గానికి చెందిన వారు మరియు మతం మారిన బ్రాహ్మణులు కూడా వీరిలో ఉన్నారు. అయితే అష్రఫ్లు మాత్రం దౌర్భాగ్యులు, తక్కువ కులం ముస్లింలు అని అంబేద్కర్ గారు చెప్పారు. అష్రఫ్ మరియు అజ్లాబ్లతో పాటు అర్జల్స్ అని పిలువబడే మూడవ వర్గం కూడా ఉంది అని, ఈ వర్గం ముస్లింలలో అత్యంత వివక్షకు గురైన గుంపు అని, వారిని అంటరాని వారిగా గుర్తించి ప్రార్థనలు చేయడానికి మసీదులలోకి అనుమతించలేదని, ఇతర ముస్లింలు వాడే అదే శ్మశాన వాటికను ఉపయోగించకుండా అర్జర్లు నిషేధించబడ్డారు అని చెప్పారు. నెంబర్ 7, బానిసత్వం అనేది చాలా వరకు ఇస్లాం మరియు ఇస్లామిక్ దేశాల నుండి తీసుకోబడింది. కానీ బానిసత్వం పోయినా ముసల్మాన్లలో కులం మిగిలిపోయింది. హిందూ సమాజాన్ని పీడిస్తున్న సామాజిక దురాచారాల వల్ల భారతదేశంలోని ముస్లిం సమాజం కూడా బాధపడుతోందనడంలో సందేహం లేదు. ముస్లిం మహిళలకు పర్దా యొక్క నిర్బంధ వ్యవస్థ అంతకన్నా ఎక్కువ అని అంబేద్కర్ భారతదేశంలో ఇస్లామిక్ సమాజాన్ని పీడిస్తున్న కులతత్వం యొక్క శాపంగా వివరిస్తూ చెప్పారు. అంబేద్కర్ అక్కడితో ఆగలేదు. నిజానికి ముస్లింలకు హిందువులలో ఉన్న సామాజిక దురాచారాలన్నీ ఉండడమే కాక ఇంకా మరెన్నో కూడా ఉన్నాయని చెప్తూ బాల్య వివాహాల ప్రాబల్యం, మత అసహనం, బానిసత్వ భావన, మత విశ్వాసానికి క్రూరంగా కట్టుబడి ఉండటం, సమాజంలో స్త్రీలు స్థితిగతులు, బహుభార్యత్వం మరియు అనేక ఇతర వివాదాస్పద పద్ధతులపై ఇస్లాంను విమర్శించడంలో అంబేద్కర్ ఎటువంటి సంకోచం చూపించలేదు. అందుకని ఎవరైనా ఉదారవాదులు హిందుత్వాన్ని విమర్శించడానికి అంబేద్కర్ గారి పేరు వాడుకుంటే ఈ వీడియోలో చూపించిన విషయాలతో వారిని అంబేద్కర్ గారు ఇస్లాంపై రాసిన పై విషయాలు ఎందుకు ప్రచారం చేయలేదు, ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అవలంబించారు అని నిలదీయండి. 75 సంవత్సరాలుగా దేశంలో పెరుగుతున్న మత అలజడులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెలుబుచ్చిన అభిప్రాయాలకు సంబంధం ఏమైనా ఉందా అని ఆలోచించాలి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం అంబేద్కర్ గారు రాసిన పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం నుంచి తీసుకోబడ్డాయి. అనుమానం ఉన్నవారు ఆ పుస్తకాన్ని తీసుకొని చదవగలరు. జై హింద్, భారత్ మాతాకి జై.